హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిన ఫ్రేమ్వర్క్ ప్రకారం బ్యాంక్స్ కానీ లేదా ఎన్బిఎఫ్సి కంపెనీస్ కానీ ఇతర లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటి యొక్క రిజల్యూషన్ ప్లాన్స్ని తీసుకురావాల్సి ఉంది. ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా దీని గురించి అయితే చెప్పారు. అయితే దీంట్లో భాగంగా ఫస్ట్ మనకి గైడ్ లైన్స్, ఈ మారటోరియం అట్లాగే రీస్ట్రక్చరింగ్కి గైడ్ లైన్స్ని ఇష్యూ చేసిన బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని తర్వాత మనకి గైడ్ లైన్స్ని ఇష్యూ చేస్తుంది ప్రైవేట్ బ్యాంక్స్లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లోన్ మారటోరియం అట్లాగే రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీస్కి సంబంధించి వాటి యొక్క గైడ్ లైన్స్ని తీసుకొచ్చారు. సో ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరెవరు వీటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ లోన్స్ ఎలిజిబిలిటీ ఉండదు, అట్లాగే ఏమేం డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది మన బ్యాంక్ యొక్క వెబ్సైట్లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ నుంచి మీకు చూపిస్తున్నాను. సో కంపల్సరీగా వీడియో మొత్తం కూడా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ పెట్టండి. సో ఇందులో ఏంటంటే మనకి మెయిన్గా రీస్ట్రక్చరింగ్ లేదా మారటోరియం. రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, మనం తీసుకునే లోన్ యొక్క టెన్యూర్ని ఇంక్రీజ్ చేసి 24 months వరకు, అంటే 2 years వరకు కూడా లోన్ యొక్క టెన్యూర్ని ఇంక్రీజ్ చేసి మంత్లీ మనకి పడే ఈఎంఐస్ యొక్క బర్డెన్ని తగ్గిస్తారు. మారటోరియం అంటే మనకి ఇంతకుముందు తీసుకున్నట్లుగా మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసుకోవటం. సో దీంట్లో 6 months, తర్వాత 9 months, 12 months, 18 months, 24 months వరకు కూడా ఈ మారటోరియం పీరియడ్ని ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అయితే మనకి దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే మెయిన్గా ఈ COVID-19 పాండమిక్ ద్వారా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్గా, అంటే ఇప్పుడు జాబ్ లాస్ అవటం లేదా క్యాష్ ఇన్కమ్ తగ్గిపోవటం, శాలరీస్ కట్ అయిపోవటం, బిజినెస్ దెబ్బతినటం, సో ఇట్లా ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అయిన వాళ్ళు, అట్లాగే ఇండివిజువల్స్ కానీ లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ యొక్క అకౌంట్ స్టాండర్డ్గా ఉండాలి. అంటే March 1st అంటే ముందుగా ఈఎంఐస్ ఎవరైతే డిఫాల్ట్గా ఉండకుండా ఉంటారో, మోర్ దాన్ 30 days కన్నా కూడా ఎక్కువ ఈఎంఐ కట్టే గ్యాప్ వస్తే కనుక డిఫాల్ట్ అవుతుంది. అట్లా డిఫాల్ట్ కాకుండా ఎవరైతే ఉంటాయో అకౌంట్స్, వాళ్ళకి ఈ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మనకి ఇంకొక కండిషన్ ఏంటంటే లోన్స్ కానీ ఏదైనా కానీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 25,000 rupees అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఉండాలి ఆ లోన్స్ కానీ లేదా క్రెడిట్ కార్డ్స్ కానీ. సో వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందులో మనం ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ ప్రకారం మనం ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అయ్యాము అనేది మనం ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ని బట్టి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఏమేమి చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూస్తే సాలరీడ్ ఎంప్లాయీస్కి శాలరీ స్లిప్స్ ఉంటాయి, అట్లాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బారోయర్స్కి ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత జిఎస్టీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, నెక్స్ట్ ఉదయం సర్టిఫికేట్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట బ్యాంక్కి. అయితే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ లేదా సంస్థలు ఏవైతే ఉంటాయో ఎంటిటీస్, వాళ్ళు ఒకవేళ ఎంఎస్ఎంఏ కేటగిరీ కిందకి వస్తే ఈ రివైజ్డ్ గైడ్ లైన్స్ ప్రకారం, సో ఎంఎస్ఎంఈ కేటగిరీ కిందకి వస్తే కనుక వాళ్ళు ఈ ఎంఎస్ఎంఈ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక ఉదయం పోర్టల్ లింక్ అని ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసి వాళ్ళు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉదయం పోర్టల్ లింక్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అప్లికేషన్ లింక్ ఇది. సో ఈ ఎంఎస్ఎంఈ కేటగిరీ అంటే ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఈ ఎంఎస్ఎంఈ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. తర్వాత మనకి వచ్చే డౌట్స్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా లోన్స్ తీసుకొని ఉంటాము, తర్వాత క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ తీసుకొని ఉంటాం. సో జంబో లోన్స్ కానీ ఏదైనా కానీ, సో వీటన్నిటికీ కూడా మనం అప్లై చేసుకోవచ్చా లేదా ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలా అనేది
ఒక డౌట్ ఉంటుంది. సో దానికి ఏం చెప్పారంటే అన్ని లోన్స్కి అప్లై చేసుకుంటాము అని, లేదా ఓన్లీ సింగిల్ లోన్కి అప్లై చేసుకుంటాము అనే ఆప్షన్ అయితే మనకి ఇచ్చే అప్లికేషన్ లింక్లో ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మనం అన్ని లోన్స్కి కూడా అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అయితే ఏమేమి లోన్స్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉండదు అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. లోన్స్ అగ్రికల్చరల్ పర్పసెస్కి తీసుకున్న లోన్స్, అట్లాగే అగ్రికల్చరల్ సొసైటీస్కి ఇచ్చిన లోన్స్, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇచ్చిన లోన్స్, సెంట్రల్ స్టేట్ లోకల్ గవర్నమెంట్ బాడీస్కి ఇచ్చే లోన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇచ్చే లోన్స్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఇచ్చిన లోన్స్ ఏవైతే ఆల్రెడీ రీషెడ్యూల్ చేసి ఉంటాయో వాళ్ళకి ఇచ్చిన లోన్స్ కానీ, సో వీటికి రీస్ట్రక్చరింగ్ చేసుకునే ఎలిజిబిలిటీ అయితే లేదు. సో ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ కానీ మారటోరియం కానీ ఏంటంటే మనం తీసుకున్న లోన్స్ అన్నిటికీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు ఏవేవైతే లోన్స్ తీసుకున్నారో, క్రెడిట్ కార్డ్స్ మీద ఏవేమైతే లోన్స్ తీసుకున్నారో అదన్నీ కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటే కనుక దాన్ని ఆ క్రెడిట్ కార్డ్ యొక్క మొత్తాన్ని కూడా ఒక లోన్గా కన్వర్ట్ చేసి దానికి రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారని మనం చూస్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ని లేదా జంబో లోన్ని లేదా బోత్ ఫెసిలిటీస్ని రెండింటినీ కూడా మనం రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ మనకి అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా లోన్స్ మొత్తాన్ని క్రెడిట్ లిమిట్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో సపరేట్గా దాన్ని లోన్గా కన్వర్ట్ చేసి రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ టెన్యూర్ పీరియడ్ అనేది మనకి ఎన్ని నెలలు రీస్ట్రక్చరింగ్, ఎన్ని నెలలకి ఇస్తారు మారటోరియం అనేది మనం ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ని బట్టి మనం ఎంత ఇంపాక్ట్ అయ్యాము అనే దాన్ని బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎంత ఈఎంఐ అయితే పే చేయగలరు అనేది బ్యాంక్ డిసైడ్ చేసి రీస్ట్రక్చరింగ్ లేదా మారటోరియం ఇస్తారనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే లింక్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా. సో ఆ లింక్ అనేది తొందరలోనే మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో లింక్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీకు వెంటనే అప్డేట్ అనేది చేస్తాను. మీరు పర్సనల్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా. సో మరిన్ని డీటెయిల్స్కి అయితే మీరు వాళ్ళకి ఫోన్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడచ్చు. అట్లాగే loansupport@hdfcbank.com అనే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా దానికి మెయిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఫ్యాక్ట్స్ అనేది అన్ని లాంగ్వేజెస్లో కొన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చారు. సో ఇందులో తెలుగు కూడా ఇచ్చారు. తెలుగు యొక్క పీడిఎఫ్ అనేది ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క ఫ్యాక్ట్స్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది క్లియర్గా ఒకసారి చూసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.